నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారా అండి మీరు అందరూ? మేమైతే బాగున్నామండి. మీరైతే బాగున్నారని అనుకుంటున్నాము. ఆ, మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మా వీడియోలు మీరు అందరు చూస్తున్నారు కాబట్టి థ్యాంక్స్ మీకు అందరికీ పేరు పేరున. నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. వీడియోలు చూస్తున్నందుకు. మీరు మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూస్తే వీడియోలు అర్థం కావండి. ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. నాకు ఒక కామెంట్ వచ్చిందండి. ఆ కామెంట్లో మీరు వీడియోలు లెంత్ ఎక్కువ చేస్తున్నారు అనేసి అన్నారు. అయితే వీడియోలు లెంత్ ఎక్కువ చేస్తున్నారు అంటే రెసిపీ కొంచెం రెసిపీ మంచి రెసిపీ అయితే కొంచెం వీడియో లెంత్ వస్తుందండి. మామూలు రెసిపీ అయితేనేమో వీడియో కొంచెం చిన్నగానే వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం చేసే నీరస్ కిచెన్లో వంటలన్నీ మీరు కూడా చూస్తున్నారు, మీకు తెలుసు, మీకైతే ఐడియా ఉన్నది. అంటే కొంచెం కొంచెం కాకుండా కొంచెం ఎక్కువ ఉంటుంది క్వాంటిటీ, కాబట్టి మనకు కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. ఈసారి నేను ట్రై చేస్తా కొంచెం లెంత్ తగ్గించేది. అంతే అండి. మీరు అడిగిన రెసిపీలు అన్నీ నేను చేసి పెడతానండి. ఎవరెవరు ఏమేమి అడిగినరో అన్నీ. కట్లెట్ అడిగినరు, ఒకరు బెల్లం గజ్జలు అడిగిర్రు, ఒకరేమో ఇంకా ఏదో సన్నవి చక్రాల మురుకులు అడిగిర్రు. చాలా అడిగిర్రండి నాకు కామెంట్స్లలో. నేను వీలున్నంత వరకు నేను అందరి రెసిపీలు నేను చేస్తూనే ఉంటానండి. నాకు ఈరోజు చిప్స్ కూడా అడిగినరండి. అందుకే నేను ఈరోజు చిన్నపిల్లల రెసిపీ, పెద్ద పిల్లల రెసిపీ కాకుండా మన అందరి రెసిపీ అండి. అది చాలా బాగుంటుంది కదండి. ఆలుగడ్డ చిప్స్ అంటే సూపర్గా ఉంటుంది. ఆ చిప్స్ నాకు కామెంట్స్లో అడిగినరండి. అందు గురించి నేను ఆలు చిప్స్ చేస్తున్నాను. ఆలు చిప్స్ వచ్చేసి నేను మంచి టిప్స్తో నేను మీకు చెప్తాను ఎట్లా చేస్తే బాగుంటుంది క్రిస్పీగా. అది ఎందుకంటే ఎప్పుడు మనము ఆలు చిప్స్ చేస్తే ఫెయిల్ అయిపోతుంది. చాలా ప్రాబ్లమ్స్ అదే చిప్స్తోని మెత్తగా వస్తుంది అని అంటారండి. కాకపోతే ఏంటంటే నేను చేసి చూపిస్తాను. అదే ట్రిక్ మీరు కూడా పాటించండి. మీరు కూడా చూడండి మంచిగా. వీడియోలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. వీడియో మొత్తం మీరు చూస్తే అది ఎట్లా అనేది మీకు అర్థమైపోతుంది. అట్లా మెత్తగా రావు, మంచిగానే వస్తాయి కరకర. మంచి క్రిస్పీగా నేను కొన్ని టిప్స్తో మీకు చూపిస్తాను. దానికి ఏమున్నదండి, మనకి ఓన్లీ ఆలుగడ్డలు ఉంటే చాలు. ఆలుగడ్డలు పొటాటో చిప్స్కి అలాగా ఉంటుంది, నార్మల్గా ఇంట్లో వండేదానికి అలాగా ఉంటుంది అని అంటారు కదండి. అదేం కాదండి. అన్ని ఆలుగడ్డలు ఒకటేనండి. నిజం చెప్తున్నా నేను. అన్ని ఆలుగడ్డలు ఒకటే. నేను అబద్ధం అయితే ఏం చెప్తలేను. నేను నార్మల్గా మనము ఇంట్లో మనం ఏ ఆలుగడ్డలు అయితే యూజ్ చేస్తామో అవే ఆలుగడ్డలు మేము తీసుకున్నామండి. అయితే మనకు చిప్స్ చేస్తారు కదండి, ఆ షాప్లో నేను కనుక్కున్నాకనే నేను అది మీ దానిక తీసుకొని వచ్చినానండి. నార్మల్ ఆలుతోనే చేస్తారన్నట్టు. అదే ఇప్పుడు నేను నార్మల్ ఆలునే తీసుకున్నాను చూడండి. కాకపోతే కొంచెం పెద్ద సైజు తీసుకోండి. ఇట్లా ఉండాలి, కొంచెం గట్టిగా ఉండాలి, పెద్ద సైజు ఉండాలి. అదొక్కటే చూసుకోండి మీరు. అంతే. ఇప్పుడు మనకు ఈ ఆలు కాదు చేసేది ఏదైనా ఆలు చిప్సే కదండి. అదైతే స్పెషల్ ఆలు కాదు, ఇది స్పెషల్ ఆలు కాదు. కాకపోతే ఏంటంటే ఈ ఆలులన్నీ ఒకటే, కాకపోతే కొంచెం మెత్తగా కొంచెం గట్టిగా. అంతే. మనం కొంచెం గట్టిగా ఉన్నది చూసుకోవాలి. అంతే అండి. ఈ ఆలు చిప్స్కి ఇదే టిప్పు. అంతే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మంచి ఇది ఎట్లా స్లైస్ చేసుకుందాము చూద్దాం. చూడండి, మనం మంచి ఇట్లా ఇదంతా ఆలు పొట్టు తీసేసుకోవాలి ఫస్ట్. ఈ ఆలు పొట్టు తీయడంలోనే ఉంటుంది. తీసి ఏం లేదండి, గట్టిగా ఉండాలి మనకు ఆలు. అంతే. మెత్తగా ఉన్నది తీసుకోవద్దు చిప్స్కి. అంతే. నేను మంచిగా చేస్తానండి. ఎప్పుడన్నా ఒకసారి ఎక్కువ చేయను, అబద్ధం ఎందుకని ఎక్కువ చేయను. ఎప్పుడన్నా ఇంట్లో అట్లా చేయాలనిపిస్తే చేస్తాను. ఇప్పుడు నేను చూడండి, స్లైసర్ మీ దగ్గర ఏ స్లైసర్ ఉన్నా పర్వాలేదు. కొంచెం మంచిగా ఇట్లా ఎక్కువ లావుగా ఉండొద్దండి చిప్స్. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి, ఇదిగోండి, ఇంత మాత్రం ఉండాలి మనకి. ఇంతనే ఉండాలి. ఎక్కువ లావు ఉంటే మెత్తగా వస్తుంది చిప్స్. ఇది ఒక్కటే చూసుకోండి మీరు. అంతే. ఇదిగోండి, ఇంత ఉండాలా. ఇగో ఇట్లా ఉండాలి. ఇంతనే. ఎక్కువ మనకు లావు ఉన్నదనుకోండి మళ్ళీ మనకు చిప్స్ అనేది మెత్తగా వస్తుందండి. ఈ మాత్రం మనము స్లైస్ చేసుకోవాలి. మీ ఇంట్లో స్లైసర్ చూసుకోండి ఒకసారి. మరీ సన్నం కావద్దు, మరీ లావు కావద్దు, మీడియంగా ఉండాలి. అంతే. మెయిన్గా అది ఒక్కటి చూసుకోండి. కొంచెం ముందుగా తీసి పక్కన పెట్టేద్దాము. అమ్మాయి నీళ్ళల్లో ఉప్పు వేయమ్మా. కొద్దిగా నీళ్ళల్లో మనం ఉప్పు వేసుకుందామండి. వేయమ్మా. వేసినాక
ఈ స్లైస్లు అనేది దీనిలో వేసుకోవాలి మనం. అన్నీ ఈ స్లైస్ మొత్తము ఇందులో వేసుకొని మనకి ఏం లేదండి, ఇది ఒక్కటే మనం కరెక్ట్గా చూసుకుంటే మనకి చూడండి మంచిగా ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇట్లా రావాలి మనకి స్లైస్ ఇట్లా ఇట్లా. అంతే అండి. ఇవన్నీ తీసుకొని మనం ఇంకొక దాంట్లో వేసుకోవాలి. చూడండి ఇవన్నీ స్లైసులు తీసుకొని మళ్ళీ మనం ఇందులో వేసుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు ఆర్చుకొని ఇప్పుడు చూడండి కొంచెం ఇట్లా తడి అంతా కొంచెం పోవాలండి. ఇవి ఇట్లా వేసుకోవాలి మనం. కొంచెం ఇది ఒక్కటే మనకు పని అండి. డీప్ ఫ్రై అంటే ఈజీగానే ఉంటుంది కానీ ఇది ఒక్కటి కొంచెం చూసుకోండి మీరు. ఇట్లా అన్నీ మనం మంచిగా ఇట్లా వేసుకోవాలండి క్లాత్ మీద. ఇదొక పని ఉన్నది మనకు అంతే. దీంట్లో మంచి తినాలంటే మంచిగా చేసుకోవాలండి. టేస్టీ తినాలంటే టేస్టీ పనులు చేయాలి మనం. అంతే కదా అంజలి? అన్నీ మనము ఇట్లనే అన్నీ మొత్తం చేసుకోవాలండి. చూసిండ్రు కదండి, అంతే మనకి. నేను ఇప్పుడు చూపిస్తాను, మొత్తం ఇట్లా తడి లేకుండా ఉండాలి. ఒక్కసారి చూపిస్తాను ఆగండి మీకు. ఇగో చూడండి ఇట్లా ఉండాలి మనకి. తడి అనేది ఎక్కడ ఉండకుండా ఇట్లుంటే చిప్స్ చేస్తే సూపర్గా వస్తుంది మనకి. ఇక అంతే, ఇది ఒక్కటి చూసుకోండి మీరు. ఇవన్నీ మనం ఇట్లనే చేసి డీప్ ఫ్రై చేయాలండి, అంతే. స్లైస్ చేయడంలోనే ఉంటుందండి. మనం మంచి క్లీన్గా చేసుకొని మంచి స్లైస్ చేసుకొని వాటర్లో వేయడమే పెద్ద పని. ఇది అంతకుమించి ఇంకేం పని లేదు. డీప్ ఫ్రై చేయడం ఒక 1 అవర్ మనకి కాదు అని అనుకుంటే మంచి చిప్స్ రెడీ అయిపోతుందండి. అన్ని పైసలు పెట్టి బయట కొనే కంటే మనమే చేసుకోవచ్చు ఇంట్లో కదమ్మా. చూడండి ఇట్లా అన్ని స్లైస్లు ఇట్లా తీసుకోవాలి. లాస్ట్కు కొద్దిగా ఉంటుంది కదా, పక్కన పెట్టేసేయండి. ఇట్లా మరీ చిన్నగా వస్తే కూడా బాగోదు. ఈ ఆలు స్లైస్ చేసేటప్పుడు చేతులు జాగ్రత్త అండి. తొందర వాడి తొందరగా తీసి మళ్ళీ చేతులు కట్ చేసుకోకండి. కొంచెం జాగ్రత్త చేసుకోండి. అన్నీ ఒకసారి మనము కడుగుతాయి ఇవన్నీ ఒకసారి, మళ్ళీ అందులో వేద్దాం. అంతా ఎంత కడిగితే అంత తెల్లగా వస్తుంది కదమ్మా. ఇది అంతా వెళ్ళిపోతుంది. మంచి క్లీన్గా కడుక్కోవాలి, కొంచెం ఆరాల. అదే మనకు మెయిన్. ఎంతగానం వచ్చింది చూడండి ఆలుస్లా. వేసినాం కదా, ఉప్పేస్తే వెళ్తుంది అంతగా. మనము ఇట్లా వేసుకోవాలి అన్నీ. ఇదే మనకు పని కొంచెం, అంతకుమించి ఏం లేదు. ఇంకా చూడండి ఇట్లా అన్నీ మనము మంచిగా క్లాత్ మీద వేసుకొని నీళ్ళు తడి లేకుండా చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటుండాలి. ఇగో చూడండి నేను 1 kg ఆలు తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఎంతనన్నా తీసుకోండి క్వాంటిటీ బట్టి. ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ అంటే తక్కువ కదమ్మా. అట్లా నేను వీడియో కాబట్టి కొంచెము ఉండాలనేసి చేస్తున్నా. కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది. నాకు ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ చిప్స్ చేయడానికి పెద్ద కడాయిలు ఉంటాయండి. బయట చేసే వాళ్ళకి పెద్ద కడాయిలు ఉంటాయి, పెద్ద గరిటెలు ఉంటాయి. అది మనకు ఆ స్టైల్లో రావాలంటే కష్టం అది. ఇప్పుడు మనం ఇంట్లో ఎట్లా చేసుకోవాలి ఈజీగా
మన పిల్లల మందము అనేసి నేను చూపిస్తున్నానండి. మీరు పావు కిలో ఆలుగడ్డ తీసుకొని చేసినా కానీ వస్తుంది. అంతే, మన పిల్లలకు చేసుకోవాలంటే అంతే అది వచ్చిందంటే మళ్ళీ చేసుకుంటారు. కొంచెం కొంచెం ట్రై చేయండి ఫస్ట్. ఏం లేదు, ఇది ఉంటుంది, నేర్చుకోండి. నేర్చుకొని చేసుకొని మన పిల్లలకు మనం పెట్టుకోవాలి. అంతే కదమ్మా. బయట వస్తువులు ఏవైనా డబ్బులు పెట్టినా మంచిగా దొరుకుతలేవు. డబ్బులు పెట్టినా కానీ డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకోవాలి మనం. ఇప్పుడైనా ఏదైనా తెచ్చుకోవాలంటే అది 200కి ఎంత ఇస్తలేదు, గింతనే ఇస్తారమ్మా చిప్స్. ఇదిగో చూడండి, ఒక స్పూను సాల్ట్ తీసుకున్నానండి నేను. ఈ సాల్ట్లో కొంచెం నీళ్ళు వేస్తున్నా నేను, కొంచెం అంతా నీళ్ళు. చూడండి, కొద్దిగా అంతా మనకి కొద్దిగా అది చిప్స్ కావాలి మనకి, అందుకని ఇందులో ఒక చెంచా వేసుకుందాము. చూడండి, మంచి సాల్ట్ నీళ్ళు కలుపుకోవాలి ఫస్ట్ మనం. ఇది పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ మాత్రము మంచిగా కాగాలి మనకి, ఎందుకంటే ఈ నూనె బాగా వేడి ఉంటేనే చిప్స్ అనేది మనకు క్రిస్పీ వస్తుంది. నూనె మీరు మామూలుగా వేడి ఉన్నప్పుడు చిప్స్ వేసిండ్రు అనుకోండి, అది మొత్తం మళ్ళీ మెత్తగా అయిపోయి ఆయిల్ అంతా లాగేస్తుందండి. అట్లా కాదు, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, అట్లనే చేయండి మీరు కూడా. కొంచెము మనము మామూలుగా హీట్ ఉన్నప్పుడు వేసినా కానీ ప్రాబ్లమే కదనే. ఇక చూడండి, మొత్తం మనము క్లాత్ మీద ఇట్లా వేసుకొని వాటర్ అంతా ఇంకిపోవాలి. దీన్ని ఒక 5-10 నిమిషాలలో కాటన్ క్లాత్ మీద వేసేసి మనము తీసేస్తే వాటర్ ఉండదండి. ఇగో ఇట్లా ఉండాలి చూడండి, వాటర్ గిన్నె ఏం లేదు దీనికి. ఇగో ఇట్లా తీసేసుకోవాలి వాటర్ అంతా. వాళ్ళ షాప్ వాళ్ళ దగ్గర అయితేనేమో పెద్ద పెద్ద జల్లి గంపలు అవన్నీ ఉంటాయి కదండి, దాంట్లో వేస్తే వాళ్ళకి వాటర్ అంతా పోతుంది. మనది అట్లా కాదు, ఇంట్లో ప్రొసీజర్ చూపిస్తున్నా నేను, అంతే. ఇప్పుడు మనము డీప్ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను నేను. ఇప్పుడు మనకి నూనె వేడైందా లేదా, నేను ఒక చిప్స్ వేసినానండి, చూద్దాం. ఇప్పుడు ఏమైందండి, మనకి నూనె మంచి వేడైపోయింది చూడండి. ఇంతనే కావాలి మనకి నూనె, ఇట్లనే వేడి ఉండాలండి. ఇది ఫస్ట్ చిప్స్ కాబట్టి తీసేసి, మీకు తెలుసు కదండి, అంతే. ఇప్పుడు మనము చిప్స్లు వేసుకుందామండి. ఏమున్నదండి, కొంచెం కష్టపడితే మస్తు పైసలు మిగులుతాయి మనకు. చిప్స్ ఇంట్లో వేసుకోవడం అంటే భయం అవుతుంది కదా అందరికీ, అది కాదు, ఇంతనే. చూడండి ఎంత బాగా వస్తుంది చూసిరండి. చూడండి, మనము కొన్ని టిప్స్ చూసుకొని చేసుకోవాలండి, అంతే. ఈ టిప్స్ మీరు కూడా చూడండి, అందుకే ఫుల్ వీడియో చూడండి, నేను అందుకే చెప్తున్నానండి మీకు. ఇట్లా మంచిగా ఇట్లా వేపుకోవాలా చూడండి. చూసిరా అండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చిందో మనకి. ఇప్పుడు ఈ సాల్ట్ నీళ్ళు ఉన్నాయి కదండి, కొంచెం చూడండి, ఏం భయపడకండి నీళ్ళు వస్తున్నాయి అనేసి, అవసరం లేదు మనకు భయం. కొంచెం సాల్ట్ పట్టాలి దానికి అట్లా అనేసి. ఇగో చూడండి, చూడండి చిప్స్ రెడీ అయిపోయింది మనకి. దీని గురించి మనం పరేషాన్ కానవసరం లేదండి, ఎందుకంటే ఇగో చూసిరా అండి, సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ చిప్స్ రెడీ అయిపోయింది మనకి. ఇట్లనే రావాలండి. ఇగో ఇగో సౌండ్ చూసిరా అండి, ఇగో ఎంత బాగా వచ్చింది. షాప్ వాళ్ళ చిప్స్ లెక్కుందా లేకపోతే మన చిప్స్ లెక్కుందా, మీరే దాన్ని చూసుకోండి. ఎందుకంటే షాప్ చిప్స్కి ఏమాత్రం మనది తీసిపోని చిప్స్ అండి, అంత మంచి చిప్స్. మీరు కూడా ఇదే టిప్స్తో మీరు కూడా తప్పకుండా మీరు ట్రై చేసుకోండి. ఇంకొక వాయి కూడా ఇస్తాను నేను, చూపిస్తాను. ఇంకొక వాయి మాత్రం హీట్ ఉండాలండి ఓయ్ మనకి.
మనకి అమ్మ షాప్ వాళ్ళు అయితే పెద్ద పెద్ద కడాయి నిండా వేస్తారు కదనే. అది బట్టి మీద కదా. వాళ్ళది పెద్ద స్టవ్ కదండి, పెద్ద స్టవ్, పెద్ద మంట, అవన్నీ మన దగ్గర మనము ఇంట్లో చేయాలంటే ఏం చేయాలి, దోలాడుకోవాలని టిప్స్ మనం. ఇదే ఆ టిప్స్ చూడండి. ఇగో ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇంతనే వేసుకోవాలి అన్నీ మనం మంచిగా. ఇప్పుడు కొన్ని మళ్ళీ కొంచెం సగం వేగినాకనే మీరు సాల్ట్ నీళ్ళు వేయాలండి. వేగక ముందు మీరు సాల్ట్ నీళ్ళు వేయొద్దు. నేను చూపిస్తా ఎప్పుడు వేయాలో చెప్తా మీకు. ఇది మంచి మనకు వేగాలి. ఇంకా వేగలేదు చూడండి. ఇంకా వేగాలి కొంచెం. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ నీళ్ళు వేసుకుందాము. ఇగో చూడండి, 1 డ్రాప్ 2 డ్రాపులు వేస్తున్నా నేను. రెడ్ కావద్దండి, రెడ్ అయితే అంత బాగుండదు, వైట్గానే ఉండాలి మనకి. మనము ఈ సాల్ట్ నీళ్ళు వేయడానికి కారణము చిప్స్ తెల్లగా ఉంటుంది, చిప్స్ కొంచెం సాల్ట్ వస్తుంది అట్లా. అయిపోయింది చూడండి. ఆయిల్ అంతా పోవాలి మనకి. సౌండ్ చూడండి. మీరు ఏమైనా మళ్ళీ మెత్తగా ఉంది అనేసి ఏం టెన్షన్ పడొద్దు. చల్లగా అయినాక క్రిస్పీగా అయిపోతుంది చిప్స్ మనకి. ఆ ఎంబటే మనకు క్రిస్పీ ఉండదు, అది కూడా చెప్తున్నానండి మీకు. ఇగో చూడండి, ఎట్లా చల్లారుతుంటే అట్లా మనకు క్రిస్పీ అవుతుంది. చూసిండ్రా అండి? ఇగో అంతే అండి. ఇగో చూడండి, అంతే. ఇంకా అన్నిట్లనే చేసుకోవాలండి మనము. మనం అన్నీ ఇట్లనే చేసుకోవాలండి, ఏం పెద్ద పని కాదు ఇది. చిప్స్ చేయడం అంత కష్టమైన పని ఏం కాదు. చూడండి ఎంత బాగా వస్తున్నాయి మనకి. కొంచెము ట్రిప్పుకు కొన్ని ఎక్కువ వేస్తున్నానండి నేను, ఎందుకంటే కొంచెం మంచిగా అవి కూడా ప్లేట్లు వేయమ్మా. దగ్గర నుండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో చూడండి మీరే. ఈసారి నేను ఇప్పుడు కొంచెము స్టార్టింగ్ కొన్ని వేసినానండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కాబట్టి మళ్ళీ మంచిగా వేస్తున్నాను నేను. ఇంకా ఎక్కువ వేస్తున్నాను. నేనైతే మొత్తంకి 1 కిలో ఆలు తీసుకున్నానండి. కిలో కంటే కొద్దిగా ఎక్కువనే ఉంటాయి కదమ్మా, కొంచెం ఎక్కువనే ఉన్నాయండి. మనం ఇంట్లో చేసుకుంటే ఏది ఏర్పడదండి మనకి. చేసుకోవాలంటే ఫస్ట్ 1/4 కిలో చేసుకొని చూడండి. నిజం చెప్తున్నా కదా. ఇంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం తీయాలండి మనము. ఇగో చూడండి, ఇప్పుడు తీసినాం కదండి మనము. ఇది చూడండి కరెక్ట్గా మీరు. ఇప్పుడు కొంచెం నూనె మళ్ళీ కొంచెం మనకు మళ్ళీ హీట్ అవుతుంది. ఇప్పుడు హీట్ అవుతుంది చూడండి, అయిందా? కొంచెం మళ్ళీ మరుగుతుంది. మళ్ళీ దీన్ని మళ్ళీ వేసేసేయాలి. ఇదే కొన్ని చిన్న టిప్స్ మనం చేసుకుంటే ఇంట్లోనే మంచి చిప్స్ రెడీ. ఇప్పుడు అనేది మంచి క్రిస్పీ అయిపోతాయి ఇక మనకి. సూపర్ టేస్టీ చిప్స్ రెడీ. మీరు కూడా చేయండి, మంచిగా చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చింది అనేసి చిప్స్. అంతే. ఎట్లా వస్తుందండి మనకు తెల్ల మల్లె మొగ్గలు లెక్క వస్తున్నాయి చూడండి చిప్సులు. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మీరు మంచిగా ఒక 10 నిమిషాలు అవి కట్ చేసినాక మంచిగా ఒక క్లాత్ మీద వేసి ఆరనియండి. ఆరితే మనకు మంచి చిప్సులు క్రిస్పీగా వస్తాయి. అంతకు మించి ఏం లేదు ఇంకా అక్కడ.
మేము ఎట్లా ఆరబెట్టినామో మంచిగా ఒక 10 నిమిషాలు మంచిగా మీరు కూడా అట్లనే వేయండి. చూపిస్తాను ఇప్పుడు మీకు. మంచిగా మనకి ఆయిల్ అంతా పోవాలండి. ఇగో చూడండి, సౌండ్ చూసి రండి, అంతా ఆయిల్ పోవాలి ఇది మనకి. ఇంకొక ప్లేట్ ఇయ్యమ్మా, అది ఫుల్ అయింది. చూడండి మన చిప్స్లు ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు ఒక ప్లేట్ ఫుల్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇంకొక ప్లేట్ చూడండి ఎట్లా చేస్తున్నాం మనం. ఇట్లనే చేయాలండి మీరు కూడా. నేను చెప్పిన టిప్స్ పాటించి మీరు చేయండి అంతే. చూడండి అన్నీ చేసి పెట్టుకున్నాను నేను వాటర్ లేకుండా. ఇగో చూడండి వాటర్ ఏమైనా ఉన్నదండి, అంతే అండి. మంచిగా అవుతున్నాయమ్మా. అదే మంచిగా రావాలి చిప్స్లు అంటే చిప్స్లు. ఇక చూడండి చేసేవాళ్ళు కూడా నేర్చుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉందా అండి? ఇగో చూడండి. ఏం డౌట్ లేదు, చూసుకుంటే అన్నీ వస్తాయి చేయాలంటే. ఇవి చల్లారినాయి, ఇవి కొంచెం వేడి ఉన్నాయండి. ఇది కూడా చల్లారాల మనకి. కొంచెం ఉంటుంది, చల్లగా అయితే మళ్ళీ క్రిస్పీ అయిపోతాయి అవి, అంతే. ఇంకేం లేదు అందులో మనకి. చిప్స్ చేయడం ఏం పెద్ద పని ఏం కాదులేండి మనకి. అట్లా ఈజీ టేస్టీ ఆలు చిప్స్ మనకు రెడీ అయిపోతుందండి. మీరందరు మా వీడియోలు చూస్తున్నారండి, ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అండి నాకు. నీకు హ్యాపీగా ఉందామా? సంతోషమే కదా ఎవరికైనా. అదే కదా చేయాలనిపిస్తుంది, ఏదైనా అంతే. నేను చెప్పినట్టు మీరైతే ఆలుగడ్డనైతే టెన్షన్ పడకుండా మన నార్మల్ ఆలుగడ్డనే తీసుకోండి. ఏం అవసరం లేదండి వేరే ఆలుతోనే చేయాలనేసి. కొంచెం పెద్ద సైజు గట్టిగా ఉండాలి, ఆ రెండు మాత్రం చూసుకోండి. కొత్తగడ్డ కూడా వస్తుంది కదా, కొత్తగడ్డ పెద్దగానే ఉంటుంది. కొంచెం పెద్దగా ఉండాలమ్మా, మంచిగా ఉంటుంది చిప్స్. కొత్తగడ్డ కూడా రుచి కూడా ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ నీళ్ళు వేద్దాం. సౌండ్ చూడండి వాటర్ వేయంగానే. నీళ్ళు వేస్తే సౌండ్ వస్తుందని భయపడకండి, ఏం కాదు. మనము ఇట్లా మనకి చిప్స్ తెల్లగా రావడానికి ఒక కారణం ఏంటి చెప్పాలండి మీకు. మనము స్లైస్ కరెక్ట్ చేసుకొని మనం అవి ఆరబెట్టుకున్నాం మంచిగా. ఆరబెట్టినందుకు మనకి ఇంత చక్కనైన చిప్స్ వస్తుందండి. లేకపోతే ఎర్రగా అయిపోతుంది చిప్స్. అట్లా చేయొద్దు. మంచి చిప్స్ ఆరబెట్టినాక మీరు చేయండి, అంతే. మన చిప్స్ రెడీ అయింది. ఇది తీసేస్తున్నాను నేను. ఇగో చూడండి ఎంత బాగా వచ్చిందో. కొంచెం షాప్లలో మన అమ్మ షాప్లో కొంటే ఎంత రేట్ అమ్మా చిప్స్? ఇగో చూడండి, ఇగో ఇన్ని కూడా ఉంటాయండి. ఇన్ని ప్యాకింగ్ చేసి ఇస్తారు. ఎంత అంజలి దీనికి? చెప్పాలి అబ్బో 50 రూపీస్ అట్లా ఉంటుందండి. మనం ఇంట్లో చేసుకుంటే చూడండి. కాదే ఇంత రేటు తీసుకుంటారు నిజంగా బయట. అమ్ము బాబోయ్, ప్రపంచమే దోసుకుంటున్నారు. అదే కదా. ఇంట్లో మనం ఇంట్లో చేసుకుంటే చాలా సంతోషంగా, కష్టం లేకుండా తింటాం. ఇంట్లో ఏదైనా మంచి చేసినాక ఒక డబ్బాలో పోస్తే కూడా ప్లాస్టిక్ కరకరాలు ఉంటాయి. మీరు ఇంట్లో చేసినవి మంచి స్టోర్ ఒక నెల రోజులైనా ఉంటాయండి. ఇవి మంచి ఎయిర్టైట్ బాక్స్లో వేసుకోవాలి. మన ఫ్రెష్ నూనె ఇంట్లో ఇంత బాగుంటుంది చెప్పండి. కాదండి, నాకు కట్లెట్ అడిగిర్రు.
ఫంక్షన్ స్టైల్ కట్లెట్ కావాలని అడిగిండ్రండి. ఫంక్షన్ స్టైల్ కట్లెట్ అంటే ఆలు కట్లెటా, ఏ కట్లెటో నాకు క్లియర్గా మీరు చెప్పలేదండి. మరి నేను ఏ కట్లెట్ అని చేయను, అట్లా నాకు క్లియర్గా మీరు క్లియర్గా నాకు చెప్పండి ఏ కట్లెట్ కావాలనో నేను చేసి పెడతానండి మీకు. నాకు క్లియర్గా చెప్పండి మీరు, అంతే. మన తెలంగాణ సర్వపిండి కూడా మంచిగా చూసి మంచి కామెంట్స్ వచ్చినాయండి. చూడండి మన ఛానల్లో ఉన్నాయి, చూడండి అవన్నీ. ఒకసారి ఛానల్ మొత్తం సర్చ్ చేసుకోండి, సబ్స్క్రైబర్స్ అందరూ. అంతే అండి, మేము చేసేదానికి మీరు చూస్తేనే నాకు కూడా హ్యాపీ. చేయాలంటే చూసి చేసుకోండి. అదే కదండి, చేస్తే కాదమ్మా, మనం ఇన్ని చేస్తున్నాం కదా, అన్నీ చూస్తుంటేనే మనకి చాలా సంతోషం అనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది, మంచికి ఉల్లాసం ఉంటుంది. చూస్తారు కదా, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. నేను మీ గురించి ఇవన్నీ కష్టపడి నేర్చుకొని మరీ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలండి, నేర్చుకుంటేనే బాగా మన పిల్లలు ఉన్నోళ్ళకు పిల్లలు ఉన్నోళ్ళకి ఏ ఐటెం చేసుకోవాలన్నా తల్లి చేసి పెట్టింది అనేది ఏది రాదు. మనము అమ్మా ఎవరి మీద ఆధారపడొద్దమ్మా. అదే అంటున్నా కదా, ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోండి. ఏం లేదండి, 4 ఆలుగడ్డలు తీసుకొని చేసుకొని ట్రై చేయండి, మెత్తగా అవుతుందా గట్టి ఒకసారి చెయ్యండి. ఆపరేషన్ చేసిన ఒకసారి ఫెయిల్ అవుతుంది, తర్వాత మంచిగా వస్తుంది. మమ్మీ ఇక్కడికి ఏదైనా డాక్టర్ అయినా అంతే, వకీలైనా అంతే, మనమైనా అంతే. ప్రత్యేకంగా మేము కూడా ఫస్ట్ నేర్చుకున్నామా, మేము పుట్టంగానే చేస్తుంటేనే వస్తుంది ఏదైనా. మీరు కూడా నేర్చుకోండి, మంచిగా చేసుకోండి, మీ పిల్లలకు పెట్టండి, బాగుంటుంది. నేను మీకు చెప్పాలండి ఒకటి. ఇప్పుడు నేను ఈ చిప్స్ చేయడానికి ఒక పెద్ద రీజన్ ఉందండి. ఎందుకంటే వాడికి చిప్స్ తీసుకొచ్చి ఇచ్చినామండి మేము, మంచి హాట్ చిప్స్లోనే. ఆ చిప్స్ తిన్నాడు, ఒక వారం రోజుల్లో మొత్తం దగ్గుపోలేదండి వాడికి. నిజం చెప్తున్నా, అయ్యో ఎంత మంచి చిప్స్ అండి, నిజంగా చెప్తున్నా కదా. ఏమున్నదో తెలియదు కానీ వాడికి మందులు వేసినా ఏం వేసినా అస్సలు తగ్గలేదండి. అందుకే నేను అప్పుడే ఏం డిసైడ్ అయినానంటే, నేను చిప్స్ నేర్చుకొని చిప్స్ చేసేయాలి ఇక, అంతే. నేను అనుకుంటే చేస్తానండి, అంతే. నేను నేర్చుకోవాలనుకుంటే నేర్చుకుంటా చేస్తా, అట్లా. ఇది ఏం లేదే, తీసి నీట్గా అయినాక మంచిగా ఆరబెట్టుకోవాలి, ఆరబెట్టుకున్నాక చేయండి. అట్లా అయిపోయిందండి పాపం. వాడు ఒక వారం రోజులు తగ్గేసరికి నాకు ఎట్లనో చాలా బాధ అనిపించింది. సమోసాలు చేస్తాం చూడు, అవును, ఆ సమోసా తింటే కూడా అస్సలు వాడైతే ఎంత కళ్ళాడిండు. నూనెలాంటి ఏం చేస్తాం బావా, తిప్పలు పాలు చేస్తాం. అదే కదా, ఎట్లయితే మంది జనాలకు ఇచ్చేస్తాం, మనకేమో టైం దొరకక మనం ఇప్పిస్తాం. చూడండి ఇట్లా అయింది మనకి. ఇప్పుడు ఇది ఏం చేద్దామంటే, కొంచెం చిప్స్ ఏమో ఇది పిల్లలు తినడానికి అనేసి నేను ఇందులో ఏం కారం వేయట్లేదండి. దీంట్లో నేను కొంచెం మీకు కారం వేసి చూపిస్తాను నేను, ఎందుకంటే ఆ కారం వేస్తే కూడా బాగుంటుందండి మనకి. అట్లా తినటాలు ఇగో చూడండి, అంతే, ఏం లేదు. కొంచెం కారం, కొంచెం సాల్ట్ ఏమో ఏం వేయొద్దండి, ఓన్లీ కారం ఉప్పు వేయాలి, ఇంకా మనం ఏం వేయొద్దు. ఇగో చూడండి, చూడండి ఇంతే. మనకి చిప్స్కి మంచిగా పట్టుకోవాలంటే కారం తినరు కానీ మరి చూడండి, ఇది కారం చిప్స్, ఇది ప్లెయిన్ చిప్స్. కలర్ఫుల్ కారం చిప్స్, కలర్ఫుల్ ప్లెయిన్ చిప్స్ అండి. ఇది మనకు పిల్లలకు మనం కొద్ది కారం స్పైసీ ఉంటే బాగుంటుందని తింటాం కదండి, అట్లా. అంతే చూడండి, చిప్స్ రెడీ అయిపోయింది. ఎంత చక్కనైన చిప్స్ వచ్చింది చూసిండ్రు కదండి మీరు, అంతే అండి. చేస్తే ఏదైనా ఇట్లనే ఫలితం ఉంటుంది కదమ్మా, చక్కనైంది వస్తుంది, ముత్యాల లెక్క, ముత్యం లాంటి చిప్స్, అంతే. ఇది కారం, ఇది సాల్టెడ్, ఇదేమో కారం. ఇది పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి. నేను ఎందుకు ఎక్కువ కలపలేదు అని అంటే, పిల్లలు తింటారండి, అందుకని నేను ఎక్కువ కారం వేయలేదు ఇందులో నేను కారం వేసినానండి, అంతే. ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి. ఇగో చూడండి,
ఇగో చూసిరా అండి, ఇగో ఎంత క్రిస్పీగా వచ్చింది మనకి, ఎక్కడ మెత్త కూడా లేదు మళ్ళా. అంతే అండి. మీరు ఇట్లనే చేసుకోండి. ఇది కూడా కారంది కూడా ఇగోండి, కారం చిప్స్ అండి ఇది. మన పెద్దవాళ్ళం ఎట్లయినా కారం తింటాం. నాకైతే కారం చిప్స్ ఇష్టం అండి, నిజం చెప్తున్నా, అంత బాగుంటుంది. చూడండి మీరు కూడా ఇట్లనే చేసుకోండి. మేము ఏ టిప్స్తో చెప్పినామో అదే టిప్స్ ఫాలో కాండి. కట్ చేసుకుంటే వీడియో చేస్తే మీకు ఈ టిప్స్ తెలియండి. అందుకే అంటున్నా నేను, కరెక్ట్ టిప్స్ అంటే మీరు ఇది చూసి కంపల్సరీగా నేర్చుకొని చేయండి, పిల్లలకు హ్యాపీ చేయండి. ఎక్కువ లేకున్నా ఫస్ట్ 4 గడ్డలు తీసుకొని కొంచెం చేయండి, కొంచెం చేసి అప్పుడు మీకు మంచి పర్ఫెక్ట్ అనిపించింది అనుకోండి, ఇంకా కొంచెం ఎక్కువ చేసుకోండి. అంతే అండి. ఇది స్టోరేజ్ మనము బాగా ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టుకుంటే మంచిగా ఒక వారం 10 రోజులు హాయిగా తినొచ్చండి. అన్న మంచిగా కూడా బాగుంటాయి. ఎక్కువ రోజులు స్టోరేజ్ చేద్దామన్నా ఇది ఉంచారు కదా అండి, తినేస్తూనే ఉంటారు. పిల్లలు బాగా చేస్తేనే ఒక గిన్నెలు వేస్తే గిన్నెలు లగాయించేస్తాం అప్పటికప్పుడే, అంతే అట్లుంటుంది అనమాట చిప్స్ టేస్ట్. అది అంతే అండి. మీరు తప్పకుండా చేయండి. నీరస్ కిచెన్ వాళ్ళ చిప్స్, ఆలు చిప్స్ చేసిర్రు, మనం కూడా చేద్దామని మీరు చేయండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా లైక్ అయితే మీరు చేయాలండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంక ఈ వీడియో అంతా వేరే వాళ్ళకు కూడా వెళ్తుందండి, షేర్ అయితే వీడియోస్ అన్నీ. అంతే అండి. మా వీడియోలన్నీ తప్పకుండా మీరు చూడండి అండి. అంతే అండి. ఇప్పుడు ఏందమ్మా తినడం, దీని రుచి చేస్తాం కదా, టేస్టింగ్ చేయమను, చేయి, టేస్ట్ చేయ ఫస్ట్. నేను మొదలు కారందే తింటున్నా. తినమ్మా, తిను. చూడండి, నేనేమో సాల్టెడ్ తిందాం. ఓకే, మా అమ్మాయి చిన్నపిల్ల, నేను పెద్ద అమ్మాయిని. కారం అట్లా ఇది తిని చూడాలి. అటు ఏముంటుందమ్మా తినడం తప్ప. నిలబడితే మనం సగం ప్లేట్ కాల్ చేస్తామండి. ఇప్పుడు నేను తింటుంటే సప్పుడు వస్తుంది కదా, అలాగనే చేసుకోండి. అంత మంచి చిప్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి. ఇది కేజీ మనం చేసినాం ఇంట్లో. కేజీకి ఎన్ని? ఇది ఇప్పుడు మనం బయట తెచ్చుకోవాలంటే 400, 200లకు ఒక గింజనే కవర్ చేస్తారు. మా ఇంట్లో తెచ్చుకుంటారు అన్నం. అవునండి, ఇంట్లో చేసుకుంటే మనకి ఏర్పడదు. మేము చేయాలని చేసినాం. పిల్లలకు మంచి చేసి పెడతారు. ఇప్పుడు వచ్చేది హాలిడేస్ కదండి, వచ్చేది పిల్లలకు సెలవులు కదా, మంచిగా చేసి పెట్టండి. ఇక మీరు నిమ్మలంగా చేస్తే పిల్లలు కూడా పాపం అన్ని తిని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. బయటికి మాత్రం పెట్టకండి, ఎందుకంటే దగ్గులు లేస్తాయి. అమ్మో, నేను చూసినానండి, లైవ్ లో చూసినా, అందు గురించి చెప్తున్నాను. బయట పిల్లలకి అస్సలు పెట్టొద్దండి, పాపం హెల్త్ పాడవుతుంది పిల్లలకి. నూనెలే బాగుండేది. అవును, అంతే అండి. ఇంతవరకు మా వీడియో చూసినందుకు మీకు థ్యాంక్స్ అండి. బాయ్.